కాపు పెద్దలందరికీ, బండారు నాగనాయుడు గారికి, అలాగే కాపులందరూ ఐక్యత కోసం సర్వీస్ లో ఉండగా కూడా ఏ విధమైనటువంటి విషయాన్ని కూడా లెక్క చేయకుండా కాపుల కోసం పనిచేసి టాప్ సాక్స్ లాంటి ఒక అద్భుతమైనటువంటి వేదిక నిర్మాణం కోసం కృషి చేసినటువంటి పెద్దలు పూజనీయులు పెద్దిరెడ్డి శివభాస్కర్ గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి తదితర పెద్దలందరికీ, ఈ వేదిక మీద ముందున్నటువంటి కాపు సోదర సోదరిమణులందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు. ఈ రకమైనటువంటి ఐక్య వేదికల మీద రకరకాలైనటువంటి మాటలు మనం వింటా ఉంటాం, కానీ ఏ సంవత్సరం కూడా మన స్ఫూర్తిని దెబ్బతీయకుండా, ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా కాపుల ఐక్యతని ఈ రీతిలో చూపెడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ ఐటీలో పనిచేసేటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, విభిన్నమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి చిన్న గెస్చర్ ద్వారా, ఈ చిన్న కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా వాళ్ళు యావత్ తెలుగు రాష్ట్రాలకే కాకుండా ఇతర కులాలందరికీ కూడా కాపుల యొక్క సమర్థతని, కాపుల యొక్క ఐక్యతని, కాపుల మీద ఉన్నటువంటి విభిన్నమైనటువంటి మాటల్ని కూడా అన్ని రకాలుగా తొక్కలో తొక్కుతా మన కెపాసిటీని చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటారు. కాపు నిజంగా కాపు ఉపయోగపడతారనేటువంటి నినాదం మన బుర్రలోకి ఎంత ఎక్కించారు అంటే, కాపుల్లో ఐక్యత లేదనేటువంటిది కాపులే చెప్పుకునేటువంటి స్థాయికి దిగార్చారు. కానీ వాస్తవం ఏంటంటే, కాపుల్లో ఐక్యత లేకపోతే 70 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి లేకపోయినా, 70 సంవత్సరాల భారత స్వాతంత్రాలలో ఒక్కసారి కూడా కీలకమైనటువంటి పదవులు చేపట్టకపోయినా కాపులు టచ్ చేసే మగవాళ్ళు లేరు అంటే, కాపులకు సంబంధించిన ఐక్యత గురించి ఇంతకన్నా చరిత్రాత్మకమైనటువంటి వివరణ ఏమన్నా చెప్పాలా? 4 సార్లు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు, రకరకాల ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ రకమైనటువంటి ఐక్యత కోసమే కలగన్నారు. కొంతమంది ముఖ్యమంత్రులు అయితే కాపును చూసి ఓర్వలేక జనాభా సంఖ్య పెంచుకోండి అని బయటకు వచ్చి అర్థించేటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఏ కాపు జనాభా అయితే శాపం అని చెప్పి, ఏ కాపు జనాభా అయితే ఐక్యత లేనికి కారణం అని చెప్పి మన బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం చేశారో అవన్నీ కూడా తొందరలోకి దొక్కుతా గడిచినటువంటి 10 సంవత్సరాలుగా ఇట్లాంటి దేదీప్యమైనటువంటి కాపు సభలు అనేటువంటి జవాబు ఇవ్వడం అనేటువంటిది చాలా హర్షించదగ్గ విషయం. కాపు అని చెప్పుకోవడానికి భయపడాల్సిన అవసరంలా, మనకు వచ్చేటువంటి ఆపర్చునిటీస్ అన్ని మన స్కిల్ బట్టి, మన టాలెంట్ బట్టి వస్తాయి. ఫలానా కులం అని చెప్తారు, రావడం పాపం ఇబ్బంది పడితే రావద్దని చెప్పేసి ఇంటికి ఒకవేళ వస్తే టీచ్ పంపించేది తప్ప మన కులాన్ని దాచుకోవాల్సినటువంటి అగత్యం అయితే మనకు లేదు అని మీ అందరికీ తెలియజేస్తాం. ఓ పక్కన స్పిరిచువల్ రంగంలో జగ్గి వాసుదేవ్ గారు లాంటి వ్యక్తి కోయంబత్తూరులో అంత పెద్ద శివుడికి సంబంధించినటువంటి సంస్థను నెలకొల్పిన ఆయనే డైరెక్ట్ గా వచ్చి నేను బలిజాన్ని చెప్పుకున్నా, మనకు ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు అంటే ఎంత కమ్యూనికేషన్ గ్యాప్ మన మధ్య ఉన్నది అని అడుగుతున్నాం. మొన్న బెంగళూరులో అరెస్ట్ అయినటువంటి యాక్టర్ దర్శన్ మన సామాజిక వర్గమే, కానీ అతన్ని ఇరికిచ్చింది కుల కోణంలో అని ఎంతమందికి తెలుసు అని నేను చెప్తా ఉన్నా. అక్కడ ఉన్నటువంటి ఒక్కరిగా సామాజిక వర్గానికి వ్యతిరేకంగా అతను ఆ రోజు ప్రచారం చేస్తే అక్కడ ఉన్నటువంటి రాజకీయ శక్తులన్నీ కూడా అతనికి ఏ బేస్ ఉన్నది, ఏ బేస్ ఉన్నది కోర్టు తెలుస్తుంది. అతను జైలు పర్యటన చేసి బెయిల్ కూడా క్యాన్సిల్ చేపిస్తే మనకి అతను బలిజాన సంగతి తెలుసా అని అడుగుతున్నారు. మనకి ఎంతమందికి తెలుసు చెన్నైలో ఉన్న జైలు కమ్యూనిటీ ఏంటన్నది? మనకి ఎంతమందికి తెలుసు చెన్నైలో ఉన్నటువంటి ప్రముఖుల కమ్యూనిటీ ఏంటన్నది? ఈ కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గించుకోకుండా రాజ్యాధికారం వైపుగా మనం అడుగులు వేయాలి అంటే సాధ్యం కాదు. కాపుల్లో ఉన్న పెద్దల్ని, చిరస్మరణీయుల్ని మనం తెలుసుకోవాలి. ఎంతమందికి తెలుసు భారతదేశం లాభనిష్టంగా చేసినటువంటి పుణ్య అశోశంకర్ నాయుడు గారు, మనం మాట్లాడుకున్నటువంటి రంగా గారి కాడి నుంచి ఎంతో మంది కాపు పెద్దలకి రాజకీయంగా ఆయన దిక్సూచి అయ్యారని, ఎంతమంది తెలుసు ఆయన మల్టిపుల్ టైమ్స్ గవర్నర్ అయ్యారని. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, మన దగ్గర విభిన్నమైన రంగాల్లో సక్సెస్ అయినటువంటి కాపుల గురించే మనం తెలుసుకోలేని దుస్థితిలో ఉంటే ఏ కాపు గర్వాన్ని మనం వ్యక్తపరచగలుగుతాం, ఏ కాపు ప్రైడ్ మనం వ్యక్తపరచగలుగుతాం, ఏమో మన పిల్లలకి భావితరాలకి చెప్పగలుగుతాం. ఇవాళ ఒక కాపు యువకుడు గాని యువత గాని బయటికి వెళ్తే విచిత్రమైనటువంటి వ్యక్తులు, శక్తులు కూడా వాళ్ళ మనోధైర్యం మీద దెబ్బ కొట్టాలనేటువంటి ప్రయత్నాన్ని ఎదుర్కొనేటువంటి దిశగా మనం ఎదరికి అడుగులు వేయాలి అంటే కాపులు దేనికి తక్కువ కాదు,
కొన్ని వేల కోట్ల రూపాయల సామ్రాజ్యం ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తులు ఉన్నారు, ఉంటూనే ఉన్నారు అనేటువంటి సంగతిని వాళ్ళలో చెప్పాలి కదా. మొదటి హెలికాప్టర్ కొన్నటువంటి వ్యక్తి ఎవరు? మన కాపు ఆంధ్రప్రదేశ్ లో ఎంతమందికి తెలుసు? పిలిచేవారు, రకరకాల పేర్లతో పిలిచేటువంటి అవకాశం ఉన్నా ఎంతమందికి తెలుసు? అంటే మనం ఎంతసేపు కూడా కాపులు వ్యతిరేకంగా ఉన్నారండి, కాపులు ఐక్యత లేదండి, కాపులు ఇందు దగ్గర అయిపోతున్నాం తప్ప దేశ రాజకీయాలు శాసించిన పుణ్యాల శివశంకర్ నాయుడు గారి గురించి మాట్లాడుకోం, దేశ రాజకీయాలు శాసించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడుకోం, జగ్గి వాసుదేవ్ గురించి మాట్లాడుకోం, ఎవరి గురించి ప్రస్తావించాం. మనం ఈ దుస్థితి నుంచి బయటికి రావాలి. ఇక్కడ ఉన్న కాపు సోదరి సోదరులందరికీ చెప్తున్నా, మనం ఎవరికంటే తక్కువ కాదు, ఒక అడుగు ఎక్కువే అనేటువంటి సంగతి చెప్పడానికి కూడా నేను కాపు ఉపకులాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఇవాళ రకరకాల టైటిల్స్ పెట్టుకుని నమ్రతగా లౌక్యంగా అవతలైతే అవతల నిన్నుపోటు పొడిచి కడుగుడితో గొంతు కోసైనా సరే ఆవేశాన్ని మాత్రం వ్యక్తపరచకుండా తెలివితేటలుగా ఓట్లు వేయించినటువంటి రాజకీయ పంజాలలో ఉన్నారు. ఈ రోజు కొన్నిదల పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి చట్టాన్ని కూడా పగలగొట్టి చూపించాడు. మొట్టమొదటి కాపు ఈ రోజు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటోలుగా గోడకెక్కాడంటే అందులో అపార్థం చేసుకుండొచ్చు, మాతో సహా 20 సీట్ల విషయంలో కిమ్మని ఉండొచ్చు, కొంత బాధ కలిగించి ఉండొచ్చు. కానీ ఈ రోజు ఆయన నిర్ణయం చూస్తే, ఆయన వేసే అడుగులు చూస్తే మన రాజకీయ కార్యక్రమాల దూరంలో లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో కొంత పవన్ కళ్యాణ్ వ్యక్తిని చూసి తీరుతాం. ఇదే సాంబారం మన ముఖ్యమంత్రి అనేటువంటిది కూడా పెట్టుకుంటాం. కేవలం మనలో కావాల్సిందల్లా కొంత బెరుకు లేనితనం. మీ కులం ఏంటండి అంటే తలదించుకోవాల్సిన అవసరంలా మీరు ఎమ్మెల్సీలో ఉంటే చెప్పండి, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుందర కేశవ నాయుడు, నేను కాపు, మాకు దేవాలయం అమ్మడి పాటలు ఆడవలసిన చెప్పండి, ఎవరైనా చేయగలుగుతుంది. కొంతమంది వస్తారు, సార్ మీకు చౌదరి అంటే పడదంట కదండి అంటారు. మీరు అలాగ వచ్చారండి అభిప్రాయం అంటాం. రాధాకృష్ణ తిట్టారండి అంటారు. రాధాకృష్ణ తిట్టారంటే మీకు నా కేసు వ్యవస్థ వెళ్ళిపోండి, ఎవరైనా చేస్తారు దానికి. రాధాకృష్ణ నాకున్న వ్యక్తిగతమైన గొడవలు కాదు. చిరంజీవి గారి కుటుంబాన్ని అన్యాయంగా అకారణంగా ఈ రోజు కూడా పరికమాల యూట్యూబ్ ఛానల్లో లంచా పడకనేటువంటి పదాలు వాడేటువంటి స్థాయిలో ఉన్నారంటే కాపులు చావు తెచ్చి ఉన్నారని అడుగుతున్నాను నేను. చిరంజీవి అనేటువంటి వ్యక్తి ఇంకో రంగంలోకి వెళ్ళినంత అత్యున్నతమైన స్థాయికి రక్తాన్ని చెమటగా మార్చి ఎదిగిన మాట వాస్తవం కాదా? మరొకరు ఎవరైనా చిరంజీవి స్థాయికి ఎగబాగలుగుతారో 100 సంవత్సరాలు అంటున్నా. మన ఐకాన్స్ ని మనం కాపాడుకుందాం. రాజకీయాలకు